ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. సినిమా రివ్యూస్ ఇద్దామని ఎప్పటికాంచో అనుకుంటాను, కానీ నేను అర్హున్నా కాదనే నాకు డౌట్. నేను అర్హున్న అయితే మీరు సపోర్ట్ చేయరు, అనర్హున్న అయితే దొబ్బేరాను. ఫస్ట్ టైం సినిమాని ఏ కోణంలో చూస్తానో ఒక నిమిషంలో చెప్పేస్తాను. నేను 2.5 గంటల సినిమాకి ఎన్నిసార్లు నాకు తెలియకుండా నేనే కన్నీరు గార్చిన, ఎన్నిసార్లు నాకు తెలియకుండా నేనే నవ్విన, ఎన్నిసార్లు నాకు తెలియకుండా నేనే కుర్చీలెక్కి లేచి విజిలేసిన, ఎన్నిసార్లు నాకు తెలియకుండా నేనే అరే విజిలేయరా ఒర్రురా అని పక్కనలో చెప్పిన, ఎన్నిసార్లు నేనే వాడు చూస్తే ఏమంటాడో వీడు చూస్తే ఏమంటాడో అని నాకు తెలియకుండా నేనే కళ్ళు వస్తుంటే ఏదేదో దుమ్ము పడ్డాడు తుడుచుకున్నట్టు యాక్టింగ్ చేసుకుంటే ఏడిచిన. ఇలా ఎలిమెంట్స్ కొన్ని ఎలిమెంట్స్ ఎన్నిసార్లు హైప్ వచ్చింది, ఎన్నిసార్లు అలా వావ్ మూమెంట్స్ అలాంటివి కానీ, ఎమోషన్ కానీ, కామెడీ కానీ, ప్రతిదీ ఎన్నిసార్లు నవ్వుకున్నా, ఎన్నిసార్లు ఏడిచినా, ఎన్నిసార్లు అన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ రా అని నేను ఆ ఫార్ములాని నమ్ముతా. ఇదే ఫార్ములాని నమ్ముతా నేను. అటుండ్రా, ఇది ముచ్చట. సో ఈ ఫార్ములాతోటే నేను రివ్యూస్ ఇద్దాం అనుకుంటాను. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, నచ్చకపోయింది అనుకో, నాది బాగాలేదు వీడు వేస్ట్ అది అనుకున్నాను అనుకో, దొబ్బేయరని మూసుకొని సపడకుండా. నేను ప్రతి సినిమా అభిమాని. నేను ఏ హీరో అభిమానిని కాదు, ఏ హీరోకు నేను అదంతా కాదు. సినిమా అభిమానిని, హీరోలకు అభిమానిని కాదు, కానీ ఆ హీరోల మనస్తత్వానికి, వాళ్ళు రియల్ లైఫ్లో ఉండే వాళ్ళ గుణాలకు నేను చాలా పెద్ద అభిమాని. ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంది, వాళ్ళందరికీ నేను అభిమానిని. కానీ సినిమాకి మాత్రం పెద్ద విరాభిమానిని. ప్రతి సినిమాకు పోతా, ప్రతి సినిమాని చూస్తా. మీకు తెలుసా, ఇప్పుడు ఈ దేవరా సినిమా రేట్లు పెంచేసిర్రు. ఇప్పుడు పెద్ద సింగిల్ స్క్రీన్లలో కూడా ఇంతమంది సినిమాకి 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు ఇది లెవెల్. కానీ వాటిని ఇప్పుడు ట్రిపుల్ చేసేసిర్రు. 50 రూపాయలు 250, 100 రూపాయలది 400, ఈ 150 రూపాయలది 450, 500 వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. అయినా సరే టికెట్ బుక్ చేసుకోవడమా, లేకపోతే అడిగి కొట్లాడి టికెట్ సంపాదించుకోవడమా, సినిమా చూడడమా, అంత పిచ్చి సినిమా అంటే. అది ఈ హీరోకే అన్నట్టు కాదు, ప్రతి సినిమాకు. ఇక ఇప్పుడు అభిమానులు అనేటోళ్ళు వాళ్ళ హీరోల సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో చూడాలని పిచ్చెక్కిపోతారు. కానీ నేను ప్రతి సినిమాకు చూడాలని పిచ్చెక్కిపోతా. ఇది నా సినిమా పిచ్చి. ఈ సినిమా పిచ్చితోటి ఎవరెవరు సినిమాలు ఎట్లెట్లా తీస్తున్నారు అనేది ఒక నా అనాలిసిస్ తోటి, నా వ్యూ, మై వ్యూ, రివ్యూ కాదు, మై వ్యూ, నా ఊహతో నేను చెప్తా ముచ్చట్లు. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, నేను చెప్పింది నిజం అనిపిస్తే నన్ను సపోర్ట్ చేయండి. లేదు వీడు తప్పు చెప్పుతుండ్రా అనిపించింది అనుకో, నన్ను తొక్కి పడేయరు. ఇది మ్యాటరు. సో దేవరా మూవీ రివ్యూకి వస్తే, సినిమా పరంగా సరే, జనరల్గా ఒక అభిమానికి ఈ సినిమా మస్తు నచ్చుతుంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అన్నీ ఏబిసి సెక్షన్లు అన్నీ కలుపుకుంటే అందరికీ అన్ని విధాలా నచ్చదు సినిమా. ఇది వాస్తవం. సినిమా బాగుంది, బాగలేదని కాదు, వన్ టైం వాచబుల్. ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్, అనిరుద్ధ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్, ఫైట్ సీక్వెన్సెస్, టేకింగ్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంకా బాగుంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని సీన్లల్లో ఎన్టీఆర్ గారు కానీ, అతను చేసే ఫైట్లు కానీ వావ్ అని కొట్రా మనం ఎగ్జైట్ అవుతాం. కానీ ఆ ఎగ్జైట్మెంట్ రీచ్ కాలే. ఏదో ఉత్తుగానే గాల్లో ఇట్లా పెట్టి ఇట్ట పెట్టి ఇసురితే సదమా కంకారం అంతా గజిబిజి గత్తరగాండమి అన్నట్టు అయింది కథ. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. నేను భయపడతలేను, కానీ ఫస్ట్ రివ్యూ ఇది నాది. ఇదివరకు కూడా ఇచ్చినా కానీ ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ధైర్యంగా ఎప్పుడు ఇవ్వలేదు. సినిమా చాలా బాగుంది, కాకపోతే ఇంకా బాగుంటే బాగుండు అనేది నా ఫీలింగ్. ఇంకా ఎక్స్పెక్ట్ చేసినాం. ఒక లైన్ మీద సాగుతూ ఉంటుంది. హీరో, ఒక ఊరు, ఒక విలన్. ఆ విలన్ ఏం చేస్తాడు, ఈ ఊరికి ఏదో ఆపద తెప్పిస్తాడు. ఆ ఆపద వాళ్ళు ఈ ఊరోళ్ళే ఆ ఆపద కారణమవుతారు. తెలియకుండానే మళ్ళీ ఈ వీళ్ళు తీసుకుపోయి ఆపదని తీసుకుపోయి విలన్ చేతిలో పెడితే, ఆ విలన్ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకే ఇస్తుండే ఆ ఆపదని.
సో మనం తీసుకపోయి వాళ్ళ చేతిలో పెట్టుడేందుకు, ఆ ఆపదను మనం తెచ్చుకొని మన జీవితాలు ఆగం చేసుకునేందుకు. సరే వద్దు అని వీళ్ళ టీంకి ఇతనే యాంటీ అవుతాడు. ఇంతే సినిమా. ఇసుంటి సీన్లు కానీ ఇసుంటి కాన్సెప్ట్లు కానీ ఎన్ని సినిమాలలో చూడలేదండి చెప్పండి. ఇప్పుడు దమ్ము సినిమా ఉంది. దమ్ము సినిమాలో తాంబూలాలు పంచుకోవడం, ఎవరికి వెళ్తే వాళ్ళు ఉన్నది కదా కొన్ని. ఈ సినిమాలో గట్టినే ఉన్నాయి. అంతా పిచ్చిలెత్తుందండి. పాదఘట్టం అని ఆచార్య సినిమాలో, ఈ సినిమాలో ఎర్ర సముద్రం. కంపేర్ చేయొద్దు వాస్తవానికి, కానీ సినిమా అనేది సినిమా లాగానే చూడాలి. ఓకే బాగుంది, కానీ ఆ నేచర్ ఏది, ఆ ఊరు, ఆ వాతావరణం, ఆ సెటప్ ఎంత బాగుందంటే అచ్చం సెటప్ లాగానే అనిపిస్తుంది. అంత బాగుంది సెటప్. ఆ సెట్స్ కానీ ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే రియల్గా సెట్స్ లాగా అనిపిస్తాయి. అంత క్లియర్ కట్గా అర్థమైతే అంత మంచిగా కనపడుతుంది. అంత బాగా చేసిరు వర్క్. సముద్రం కూడా అసలు సముద్రంలాగా అనిపిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది అంటే చుట్టూ బ్లూ మ్యాట్లు పెట్టి సముద్రం సెటప్ చేసినట్టే అనిపిస్తుంది. క్లియర్ కట్ అట్ట కనపడుతుంది. అంత బాగుంది వర్క్. ఒక్కొక్క ఫైట్ సీన్ వల్ల అయితే విలన్ని ఎన్టీఆర్ కొడితే ఒక గోడ బదులైపోతుంది. ఆ గోడలో థర్మాకోల్ మంచి పర్ఫెక్ట్ కనపడేటట్టు పెడతాడు ఆ డైరెక్టర్. అంత బాగుంటుంది. ఇదంతా నెగిటివిటీ అవుతుంది కదా, కానీ సినిమా బాగానే ఉందండి. సినిమా చాలా బాగుంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ అవ్వలే. ఎన్టీఆర్ గారిని నేను ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిన. ఏందంటే నీళ్ళలోకి వెళ్ళి ఇట్లా మునుగుతాడు, సడన్గా బయటికి 2 చేతులు ఇట్లా పెట్టుకొని లేస్తాడు. ఇది ఎంట్రీ సీను. అదే ఎంట్రీ సీను సొరచాపతోటి పెట్టచ్చు కదా. సొరచాపతోటి ఏదో ఫైట్ సీన్ ఛత్రపతి సినిమాలో పెట్టినట్టు పెట్టచ్చు కదా. ఏదో వాంటెడ్గా బయటికి ఎగురితే ఏముంటుంది అలా చెప్పు. అసలు నాకు ఏం అర్థం కాలే. వాంటెడ్గా సరే దొంగతనానికి వేయండి, అలా దాక్కున్నాడు, అందులోకి వెళ్ళి బయటకు వచ్చిండు. పైకి ఎందుకు ఎగురుతాడు? సరే ఎగిరినా సరే అది ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అక్కడ సీన్ డిమాండ్ చేసింది, అతను ఎగరడానికి అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అన్నట్టు. ఇవన్నీ వద్దండి. సినిమా లాగానే ఉన్నది, యాక్టింగ్ లాగానే ఉన్నది, పర్ఫార్మెన్స్ లాగానే ఉన్నది. బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కావాలి సినిమా. సో నేను రేటింగ్ అనను, మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది నా ఒపీనియన్ మాత్రమే. అవుట్ ఆఫ్ 5 అందరూ టమాటాలు అంటారు, ఉల్లిగడ్డలు అంటారు, మనం ఏదోటి పెట్టుకుందాం. నేనైతే 2.85 ఇస్తాను. దీనికి ఏం పేరు పెడదామో మీరు కామెంట్లో పెట్టుర్రి. మనం కూడా ఒక ట్రెండ్ సెట్ చేద్దాం. థ్యాంక్ యూ.